రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చనిపోయాడా ఏంటి? అతనికి సంబంధించిన చావు వార్తలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఒక శవపేటికలో డొనాల్డ్ ట్రంప్ పడుకుని కళ్ళు మూసుకుని ఉన్న ఆ ఫోటో వైరల్ అవుతుంది. అయితే ఇది ఇరాన్ క్యాపిటల్ టెహరాన్ లోని ఒక పెద్ద పోస్టర్ ని పెట్టారు అంగలాబ్ స్క్వేర్ ఆ ప్రాంతంలో. దానిపైన ఏం రాస్తుందంటే, మా సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేనీని ఎలా అయితే ట్రంప్ చంపేశాడో అతన్ని కూడా మేము అలానే చంపేస్తామంటూ కూడా దానిపైన రాసి ఉంటారు. సో దీంతో ఇరాన్ ప్రజలు మళ్ళీ కొన్ని ప్లకార్డ్స్ అని కూడా పట్టుకుని ఐతుల్లా అలీ ఖమేనీ అతని అంత్యక్రియలు కూడా ఆ రకంగానే వారు తిరిగారు. డొనాల్డ్ ట్రంప్ చచ్చేంత వరకు యుద్ధం ఆగదు, ఎలా అయినా సరే ట్రంప్ ను చంపిన తర్వాతే ఇరాన్ లో మళ్ళీ పాలన జరుగుతుంది అంటూ కూడా కొన్ని ప్లగాలను పట్టుకునైతే తిరగడం మనం చూసాం. సో తాజాగా ఈ ట్రంప్ శవపెట్టికలో కళ్ళు మూసుకుని పడుకున్నట్టు ఉన్న ఆ పిక్ ఏదైతే ఉందో అది ఎలా వైరల్ అవుతుందంటే, నిజంగానే ట్రంప్ చనిపోయాడేమో, నిజంగానే ఇరాన్ ఏదైతే వారు మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్నారో ట్రంప్ ను చంపేయాలని చెప్పి అది జరిగిపోయిందేమో అని చెప్పి చాలా మంది అనుమానిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో 2024 కావచ్చు, 2025 కావచ్చు, ట్రంప్ ను చంపడానికి ఇరాన్ ప్రయత్నాలు చేసిందంట. ఫ్లోరిడా ప్రాంతంలో వైట్ హౌస్ దగ్గర రీసెంట్ గా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలోనే ట్రంప్ పైన ఒక వ్యక్తి కాల్పులు జరపడానికి ప్రయత్నించాడు. వెంటనే పోలీసులు అతన్ని పట్టుకొని కాల్చి చంపేశారు అనేది కూడా ఆ టాపిక్ బయటకు వచ్చింది. అయితే రీసెంట్ గా జూలై 8వ తారీఖు టర్కీ వేదికగా నాటో సమిట్ కి ట్రంప్ హాజరయ్యాడు. టర్కీ వాళ్ళు ఇచ్చిన విమానంలో వచ్చాడు. తర్వాత మళ్ళీ అమెరికాకు సంబంధించి ఆ విమానంలో తిరిగి వెళ్ళాడు. అక్కడికి వచ్చిన తర్వాత ట్రంప్ ను చంపేస్తారు అనే విషయం ఇజ్రాయెల్ కి సంబంధించిన ఇంటెలిజెన్స్ లీక్ చేసిందంట. వెంటనే అమెరికాకు సంబంధించిన సెంట్కామ్ కి ఆ విషయాన్ని తెలియజేసింది. సో దీంతో వారిచ్చిన విమానంలో కాకుండా మళ్ళీ వెంటనే అమెరికా రూపొందించిన విమానంలోనే ఆయన తిరిగి వెళ్ళాడు. సో అలా ఆయన ఎప్పుడైతే అలా వెనక్కి వెళ్ళాడో అప్పుడు ఇరాన్ అతని పైన చాలా వ్యాఖ్యలు చేసింది. అతను ఒక పిరికి పందా అని, ఒక భయస్థుడని, ఒంటరిగా రాలేడు. మా నాయకులు ముఖ్యంగా ఇరాన్ లో అంత చావులు ఎదురైనా కానీ, చంపేస్తారనే విషయం తెలిసినా కానీ శాంతి చర్చలకు మేము వచ్చాం. పాకిస్తాన్ మాకు సపోర్ట్ గా లేదు, అయినా అమెరికాకి సపోర్ట్ గా ఉంది, అయినా కానీ మేము పాకిస్తాన్ వచ్చాం అంటూ కూడా వారు ఈ రకంగా వ్యాఖ్యలు చేస్తా ఉన్న పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ ట్రంప్ చనిపోయిన వార్తలు అయితే విపరీతంగా వైరల్ అవుతా ఉన్నాయి. ఒకవేళ అతను బ్రతుకున్నా కానీ మేము చంపేస్తాం అంటూ కూడా ఇరాన్ ప్రజలు, ఇరాన్ IRGC ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కార్ప్స్ వాళ్ళు కూడా ఇదే రకంగా చెప్తా ఉన్నారు. సో ట్రంప్ అనేవాడు చచ్చేంత వరకు యుద్ధం ఆగదు అని వారైతే ఒక డెసిషన్ కి వచ్చేసారు ఫైనల్ గా. ఇక మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో అయితే మాత్రం కొన్ని రోజుల్లో మొత్తం కూడా కొన్ని ప్రాంతాలన్నీ కూడా ఒక పెద్ద శ్మశానంగా మారిపోయే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వారికున్న లక్ష్యం ఏంటంటే వారి జాతిని ఉద్దేశించి కానీ, లేదంటే వారి జీవితం పట్ల కానీ వారికి ఎటువంటి ఆశ లేదు. ఇంకా వారికి ఉన్నదల్లా ఒకటే కోరిక, అది ఖమేనీని చంపిన వ్యక్తిని వాళ్ళు కూడా చంపేయాలని చెప్పి. ఇక మోజ్దాబా ఖమేనీ కూడా ఒక ప్రతిజ్ఞ చేశాడట అంత్యక్రియల్లో, మా నాన్నని చంపిన వ్యక్తిని ఎలా అయినా సరే చంపు తీరుతానని. కానీ ట్రంప్ పేరు చెప్పలా. సో ఈ రకంగా చెప్తా ఉన్నారు. సో ఏదైనప్పటికీ ట్రంప్ అయితే మాత్రం ముందు నొయ్య వెనక గొయ్య. ఎందుకంటే వెనక చూస్తేనేమో గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా ఉన్నాయి, ముందు చూస్తే ఇరాన్. సో ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు. నిజం చెప్పాలంటే ట్రంప్ పదవి పోయే పరిస్థితి కూడా ఉందంటూ కూడా చెప్తున్నారు.
ఒకటి, అతను ఇరాన్ చేతుల్లో ప్రాణాలు విడిస్తాడా? రెండు, గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా అతనితో కాంప్రమైజ్ చేపిస్తాయా? మూడు, అధ్యక్ష పదవి నుంచి అమెరికా అతన్ని తొలగిస్తుందా? సో ఇవైతే ఖచ్చితంగా ఈ 4 రోజుల్లో జరుగుతుంది అంటూ కూడా అంతర్జాతీయ నిపుణులు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంకా క్లియర్ గా నేను చెప్పేందుకు ప్రయత్నిస్తా. అసలు ఈ పోస్టర్స్ ఎందుకు పట్టుకుని తిరుగుతున్నారు, ఇదంతా కూడా ఎక్కడ జరిగింది, అలాగే మోస్తాబా కమీన్ ఇంకేం విషయాలు చెప్పడనే దాని గురించి ఒకసారి మనం క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అతన్ని చంపేస్తా ఉంటూ బెదిరింపులు వచ్చిన కొన్ని రోజులకే ఇరాన్ రాజధాని టెహరాన్ లో ఓ భారీ పోస్టర్ కనిపించింది. ఇరాన్ రాజధాని నడిబొడ్డున ఉన్న టెహరాన్ లోని ఎంగెల్ ఆప్ స్క్వేర్ లో శవపెట్టలో పడుకుని ఉన్న ట్రంప్ మృతదేహ చిత్రాన్ని, దాని చుట్టూ ట్రంప్ ను చంపండి అనే సందేశం పెద్ద బ్యానర్ ను ఏర్పాటు చేశారు. ఇరాన్ మాజీ సర్వోన్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ హత్య ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ బెదిరించిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇక అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఆయన మరణించిన దాదాపు 3 నెలల తర్వాత జూలై 9వ తేదీన మాజీ సర్వోన్నత నాయకుడు అంత్యక్రియలు అవైతే జరిగాయి. ఇరాన్ సుప్రీం నేత అలీ ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా మద్దతుదారులు ట్రంప్ మరణాన్ని కోరుతూ పెద్ద బ్యానర్లను ప్రదర్శించారు. అంత్యక్రియలు ముగిసిన వెంటనే ఇరాన్ సర్వోన్నత నాయకుడు మోస్తాబా ఖమేనీ తన తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకుంటానని తన ప్రతిజ్ఞను తెలియజేశారు. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడం ఓ జాతీయ అవసరం అని పేర్కొంటూ అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది అని ఆయన అన్నారు. ఆయన అమెరికా అధ్యక్షుడు పేరు ఆయన చెప్పనప్పటికీ తన తండ్రి చావుకు గల కారణమైన హంతకులను ఖచ్చితంగా న్యాయస్థానం ముందు నిలబెడతారని ప్రతిజ్ఞ చేశారు. అలాగే వారిని తమ పడకలపై ప్రశాంతంగా చనిపోవడానికి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించబోమని స్పష్టంగా ఆయన తెలియజేశారు. ఇక అంత్యక్రియల ఊరేగింపుల సమయంలో చాలా మంది మేము ట్రంప్ ను చంపుతాం లేదా ట్రంప్ ను చంపండి అని రాసి ఉన్న ఒక పెద్ద బ్యానర్లను కూడా ప్రదర్శించడం అయితే జరిగింది. సో దీనిపైన ట్రంప్ కూడా స్పందించాడు. ఈ జూలై 9వ తారీఖు అంత్యక్రియల దగ్గర ఏదైతే ప్లగాలు పట్టుకుని వారు తిరిగారో తర్వాత అది చూసిన ట్రంప్ దీనిపై స్పందించాడు. ఎస్, ఇరాన్ హిట్ లిస్ట్ లో ఫస్ట్ ఉన్నది నేనే. ఇరాన్ నన్ను ఎలా అయినా సరే చంపడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఒకవేళ వారు నన్ను చంపేస్తే